సో యాక్చువల్గా జానీ మాస్టర్ నలుగురిలోకి వచ్చి మాట్లాడితే ఏది నిజమో ఏది అబద్ధమో తెలుస్తుంది. తను ఎవరైతే ఉన్నారో అసిస్టెంట్, తను కేసు పెట్టడంలో తప్పు లేదు. ఎందుకంటే తన మీద నిజంగానే దాడి జరిగిందని చెప్పేసి అండ్ తను సెక్షువల్గా అబ్యూస్ చేస్తున్నాడని చెప్పేసి చాలా విధాలుగా జరిగింది కాబట్టి తను నలుగురిలోకి వచ్చి చెప్పుకుంది. ఒక ఆడపిల్ల బయటకు వచ్చి చెప్పుకుంది. ఒక మగాడివి నువ్వు ఎక్కడో చివరున్నావు, నీ మీద ఇంత వస్తుంది కాబట్టి నువ్వు ప్రూవ్ చేసుకున్నా నువ్వు బయటకు రావాలి కదా. నువ్వు బయటకు రాకుండా ఎక్కడో దాక్కుంటే ఎట్లా? తన పైన కుట్రతో ఇలాంటివి జరుగుతున్నాయని ప్రూఫ్లతో రావాలని వెయిట్ చేస్తున్నారని కొంతమంది అంటున్నారు. ఓకే, సో మీరు అన్నట్టుగానే ఆయననే రావచ్చు కదా నలుగురిలోకి. ఇప్పుడు ఆయన ప్రూఫ్లతోటి రావాలని వెయిట్ చేస్తున్నారని కొంత. ఓకే, కొన్ని ప్రూఫ్స్ ఏంటండి? ఇప్పుడు ఒక ఆడపిల్ల బయటకు వచ్చి అంత నిజాయితీగా అంత ధైర్యంగా చెప్పింది, నువ్వు ఒక మగాడి అయి ఉండి కుట్రపూరితంగా కొంతమంది కావాలని చేస్తున్నారు, వాళ్ళందరూ బయటికి తీయాలి అనే కుట్ర ఆలోచనతోటి వెయిట్ చేస్తున్నారని అంటున్నారు. వెయిట్ చేయడం ఎందుకు? అదేదో ఎక్కడికైతే తను వెళ్ళి కేసు పెట్టిందో ఆ పోలీస్ వాళ్ళనే హెల్ప్ తీసుకొని చేసుకోవచ్చు కదా. నిజంగా తను తప్పు చేయలేదంటే తను రావాలి, నలుగురిలోకి రావాలి, మాట్లాడాలి, చెప్పాలి, ధైర్యంగా ఉండాలి. జానీ మాస్టర్ తప్పు చేస్తుంటే అతనికి ఎలాంటి శిక్ష పడాలని మీరు కోరుకుంటున్నారు? నేను ఆబ్వియస్లీ ఇలాంటి మళ్ళీ జరగకోకుండా, అండ్ ఫిలిం ఇండస్ట్రీ కాబట్టి తనుంది. సో ఫిలిం ఇండస్ట్రీ అంటేనే యాక్చువల్గా అలాంటి థింగ్స్ అన్నీ జరుగుతూ ఉంటాయి. అలాంటివి జరగకోకుండా ఇంకా చాలా గట్టిగా పడితే బాగుంటుంది తనకి శిక్ష అనేది నేను అనుకుంటున్నాను. తనకి చిన్మయి కానీ పూనం కపూర్ కానీ వీళ్ళు కూడా సపోర్ట్ చేశారు. అవును, ట్రీట్ చేశారు, అంటే యాజ్ ఎ గర్ల్ గా ట్రీట్ చేశారు. ఎందుకంటే అది నిజం కాబట్టి. రైట్, నమ్ముతున్నారా ఇది నిజమని? యా, ఆబ్వియస్లీ నమ్ముతానండి. అంటే త్రివిక్రమ్ గారు కూడా ఇలాంటి తీసుకురావాలని పూనం కపూర్ వేశారు. ఓకే, నాకు దాని గురించి అంత ఐడియా లేదండి. అంటే ఇప్పుడు జానీ మాస్టర్ ఒకవేళ ఇది రుజువు తప్పుడు వ్యాఖ్యలు చేసి ఉంటే అలాంటప్పుడు ఎలాంటి? అర్థం కాలేదు మీ క్వశ్చన్. నిజంగానే ఇది ప్రూఫ్ అయితే జానీ మాస్టర్కి ఎలాంటి శిక్ష చేయాలంటే? నాకు ఎక్కువగా అన్ని శిక్షల పేర్లు నిజంగా నాకైతే తెలియదు, కానీ మళ్ళీ ఇలాంటివి రిపీట్ కాకుండా ఎవరైనా అబ్బాయి ఇలాంటి పనులు చేయాలంటే సుస్సు పోసుకునేలా చేయాలా. అంటే ఇప్పుడు అమ్మాయిని ఇస్లాంలో కన్వర్ట్ చేసుకొని మా ఆయనని పెళ్లి చేసుకోమని జానీ మాస్టర్ వాళ్ళ భార్య ప్రెజర్ చేయడం, కొట్టడం అలాంటివి జరిగినాయంట. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఓకే, యాక్చువల్గా ఇప్పుడు మీరు ఈ క్వశ్చన్ అడిగేదాకా నాకు నిజంగా తెలీదు. అది చాలా తప్పు. ఎందుకంటే మత మార్పులు చేయించడం అసలుకే తప్పు. మళ్ళీ అందులోనూ ముస్లింలా కన్వర్ట్ అయ్యి మళ్ళీ మా ఆయనకి ఇట్లా అంటే అది చాలా వరస్ట్ థింగ్ అనమాట. అట్లా చేయకూడదు. నిజంగానే తను ఇలా అనుంటే విత్ ప్రూఫ్స్తో బయటకు వస్తే తనకు కూడా శిక్ష పడాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే అబ్బాయి అని కాదు, అమ్మాయి అని కాదు, ఎవరు తప్పు చేస్తే వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడాలి. కానీ ఇలాంటి చాలా జరుగుతున్నాయి. రాజధాని కానీ ఇలాంటి చాలా ఇండస్ట్రీలో చాలా జరుగుతున్నాయి. ఎలాంటి చట్టం తీసుకురావాలనుకుంటున్నారు చట్టాల గురించి? మీకు ఇందాకనే చెప్పిన నేను, ఏదైనా ఒక స్ట్రాంగ్ గా ఉండాలి. ఏదైనా సరే ఉన్నారు కదా, ఇలాంటి ఇండస్ట్రీలో ఎక్కువ జరుగుతున్నాయని చెప్పి వినపడుతుంది కదా, మీరు ఏమంటారంటే ఒక ఇండస్ట్రీలో ఎలాంటి రూల్స్ రావాలి వీటిని అరికట్టడానికి మీరు అనుకుంటున్నారు? సో ఏంటంటే ఇప్పుడు జూనియర్ ఆర్టిస్టులు ఉంటారండి, పొద్దున్నే లెగుస్తారు. పాపం 4ంటికి రమ్మంటే 4ంటికి వస్తారు, 5ంటికి రమ్మంటే 5ంటికి వస్తారు, నైట్ 10 దాకా చేస్తారు. కానీ ఆ సందర్భాలలో ఏ షూట్స్ అయితే జరుగుతున్నాయి సందర్భాలలో చాలా ఇన్సిడెంట్స్ నేను ఆ కలర్ చూసా. పాపం వాళ్ళకి సెక్యూరిటీ కూడా ఉండదు తెలుసా, గాలికి వదిలేస్తారు తీసుకోబోయి. సో వాళ్ళని కొంచెం పట్టించుకోవాలా, అలాంటి ఇన్సిడెంట్స్ కాకుండా కొంచెం తగ్గేలా చూసుకోవాలి. అండ్ ఏంటంటే మోర్ ఓవర్ కమిట్మెంట్స్ అనేవి చాలామందికి ఐడియా ఉంటుంది, తెలుసు. సో అలాంటివి కూడా పాపం, ఎందుకంటే ఆడపిల్లల జీవితాలండి, ఆడపిల్లలనే కదా అబ్బాయిలు కూడా, వాళ్ళే కూడా అట్లానే ఉన్నాయి. సో ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఫస్ట్ వాళ్ళ ఫ్యామిలీకి అప్డేట్ చేసుకుంటూ ఉండాలి, వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంది అన్నది. ఎందుకంటే రాడ్ రియాలిటీలో వాళ్ళ పేరెంట్స్ తప్ప ఎవరు టేక్ కేర్ చేసేటోళ్ళు ఎవరు ఉండరు. సో జాగ్రత్తగా ఉండాలనే చెప్తాను నేనైతే. అంటే ఇప్పుడు ఇండస్ట్రీలో కాస్టింగ్ ఇది ఉంది చూస్తారా, కాస్టింగ్ కోచ్ అని, దీని గురించి మీరు ఏం మాట్లాడతారు? నాకు నిజంగా ఇలాంటి ఏం ఐడియా లేదు. ఇప్పుడు ఉంది కదా, మా అధ్యక్షుడు మంచు విష్ణు, ఇలాంటి వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకోవాలండి? మంచు విష్ణు ఏంటి? ఇప్పుడు మీరున్నారు, ఒక ఆడపిల్ల ధైర్యంగా వెళ్ళి చెప్పుకోవాలా, నన్ను ఇలా తను చేశాడని. అలాంటి చట్టాలు తీసుకొస్తే బాగుంటుంది. చాలా బాగుంటుంది అది ఇంకా. ఎందుకంటే
చాలా మంది పరువు కోసం చెప్పుకోరు కదా. అవును, చాలా మంది అయితే నిజంగానే పరువు కోసమే చెప్పుకోరు, వాటి కోసమే బయటకు కూడా చెప్పుకోలేని అన్నీ ఉంటాయి. సో ఒక మంచి అంటే చెప్పాలి, ఇలాంటి ఇన్సిడెంట్స్ ఏమైనా జరిగితే ఎవరైతే దానికి సంబంధించిన హెడ్ ఉంటారో వాళ్ళకి చెప్తే నిజంగా క్విక్ ఆన్ ద టైంలో క్విక్గా రియాక్ట్ అయ్యే సెక్షన్స్ అవన్నీ తీసుకురావాలని నేను ఈ అమ్మాయి ఎవరైతే బాధితురాలు ఉన్నారో ఆ అమ్మాయిని సినీ పెద్దలు ఆమెను కాంప్రమైజ్ చేయడానికి ట్రై చేస్తున్నారు, అందుకనే బయటికి వస్తలేరు ఇప్పటి వరకు అని ఒక టాక్ ఉంది. ఏది అమ్మాయా? ఆ అమ్మాయిని అంటే ఎవరైతే కేసు పెట్టిరో అమ్మాయి కేసు వాపస్ తీసుకొని సినీ పెద్దలు. ఓకే, నేనైతే అసలు తీసుకోవద్దని చెప్తా, ఎందుకంటే ధైర్యంగా ఉండాలా. ఎందుకంటే నీ మీద అట్లా చేసిరని చెప్పేసి నువ్వే కేసు పెట్టినావు కాబట్టి వెళ్ళి డైరెక్ట్గా. సో నువ్వు ధైర్యంగా ఉండు. ఫస్ట్ థింగ్ ఏంటంటే అది నిజంగా అదే నిజంగా జరిగింది అని అంటే అబద్ధం ఎప్పుడు ఇదైపోతుంది, అబద్ధం అనేది ఎప్పటికైనా ఇదవుతుంది, నిజం అనేది ఎప్పటికీ ఎలైవ్ ఉంటుంది కాబట్టి. సో నువ్వు ధైర్యంగా ఉండాలని నేను చెప్తా. అండ్ ఓఫర్స్ అస్సలు తీసుకోవద్దని చెప్తా. తప్పు నీ మీద లేదు అనేది నువ్వు ప్రూవ్ చేసుకోవాలా, అంతే.